అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. సో ఇప్పుడు ట్రంప్ నిర్ణయాల వల్ల ఒకప్పుడు చూస్తే ఇరాన్ యుద్ధానికి ముందు వరకు కూడా అమెరికా ఏ దేశాన్నైనా కూడా లొంగ తీసుకోగలదు, చిన్న చిన్న దేశాలని. సో గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద పెత్తనం ఉంది, ఇరాన్ కూడా ఈజీగా లొంగ తీసుకుంటుంది, ఇలా అందరిలో ఒక అభిప్రాయం ఉండేది. ఎక్కడ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ దేశాన్నైనా సరే తన దగ్గర ఉన్న ఆర్మ్ ఫోర్సెస్ ద్వారా కంట్రోల్లోకి తెచ్చుకోగల క్యాపబిలిటీ అమెరికాకు ఉంది అనేది అందరూ కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇరాన్తో జరుగుతున్న యుద్ధం వల్ల. ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇరాన్ డైరెక్ట్గా అంటే ఒక విధంగా ఇరాన్ కూడా మనం అర్థం చేసుకోవాలి, లొంగ తీసుకోవడం కష్టం అవ్వచ్చు, కానీ సంధికి కానీ అగ్రిమెంట్కి తీసుకొస్తానికి మాత్రం కండ్యూసివ్ అట్మాస్ఫియర్, అలాంటి వాతావరణం ట్రై చేయొచ్చు. ఎందుకంటే అది సక్సెస్ కూడా అవ్వచ్చు. ఎంత నాశనం చేయగలదు కదా. లేదు, ప్రస్తుతానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ బ్యాక్ ఎండ్ నేను అనుకోవటం ఎందుకంటే ఇరాన్ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకు ఇరాన్ ఒప్పుకోవట్లేదు? ప్రపంచం అంతా ఆడి మీద ప్రెషర్ తీసుకొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే నేను ముందుకెళ్ళి అడగాలి, నేనేదో అగ్రిమెంట్ కోసం సంధి కోసం నేను అడిగింది 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి అమెరికా మీదే పడుతుంది. మనం ఇప్పుడు చూడొచ్చు, ప్రెషర్ అంతా కూడా అమెరికా మీద పడుతుంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోవడం వల్ల అటు యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా సఫర్ అవుతున్నాయి. సో చమురు నిలిచిపోయింది, రవాణా గ్యాస్ నిలిచిపోయింది, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా సఫర్ అవుతున్నాయి. మొన్నటి వరకు కూడా శత్రు దుర్భేద్యమైన దేశాలుగా పిలువబడే ఈ ఏదైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న యుఏఈ అలాంటి దేశాలు కూడా ఇప్పుడు వణికిపోతున్నాయి. సో దీనివల్ల అమెరికా మీద ప్రెషర్ పడుతుంది. మొన్నటి వరకు కూడా రష్యా మీద ఆంక్షలు పెట్టినటువంటి ఈ ట్రంప్ ఇప్పుడు ఆంక్షలు ఎత్తేసిన పరిస్థితి. అంటే మొన్నటి వరకు శత్రువుగా ఉన్న రష్యా మీద ఇప్పుడు ఓపెన్గా మీరు బిజినెస్ చేసుకోవచ్చు, ఆయిల్ బిజినెస్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ చూస్తే ఒక రకంగా మొత్తం తలకిందులైపోయింది అమెరికా పరిస్థితి అనుకోవచ్చా? ఇప్పుడు మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఏమన్నా రష్యా ఆయిల్ గురించి, ఇప్పుడు నాటో కంట్రీస్ ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మీరే ఇప్పుడు కొంత జవాబు మీరే ఇచ్చారు, రైట్? ఏమిటి నాటో కంట్రీస్ ఏమైనా ప్రెషర్ మీద తెస్తేనే మీరు అక్కడ ఇరాన్ మీద ప్రెషర్ కోసం రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ మీద ఆంక్షలు రిలీజ్ చేశారు. 30 రోజుల వరకు మేము పర్మిట్ చేస్తున్నాం. దాంతో 30 రోజుల్లో వాళ్ళు లెక్కేస్తున్నారు ఎన్ని మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ ట్రేడ్ సాగుతుంది. దాంతో ఇంకా రష్యా ఇంకా యుక్రెయిన్ యుద్ధం సాగుతుంది. చూసి ఇప్పుడు ఏమైందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అంటామే, ఆ పరిస్థితుల్లో మనం చిక్కున్నాం, రైట్? ఇప్పుడు ఇది రిలీజ్ చేస్తున్న వాళ్ళు నాటో మీద ప్రెషర్ పడుతుంది కనుక. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఓవరాల్ సిచ్యువేషన్ చూసుకుంటే వెరీ క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే ట్రంప్ ఇరాను రెండు నేను అనుకోవటం. ఫస్ట్లీ ట్రంప్ ఏంటి, తను అనుకున్న ఆబ్జెక్టివ్స్ తీరే వరకు, నాశనం చేసే వరకు ఊరుకోడు. కానీ యుఎస్ అనుకున్న ఆబ్జెక్టివ్స్ నేను అనుకోవటం చాలా మటుకు తీరిని. యుఎస్ కు సంబంధించిన ఫైటర్ జెట్స్ నే కొట్టేస్తున్నారు కదా సార్. F-35 ని తాజాగా ఫైటర్ జెట్ 1-2 కొడతాం పెద్ద మన ఇదేం కాదండి. 1-2-3 కోల్టం యుద్ధం అయిన మొదలుపెట్టిన తర్వాత కొన్ని ప్లేన్లు పడతాం అనివార్యం. క్యాజువలిటీస్ అంటూ ఉంటాయి, రైట్? వార్ కాస్ట్ మనీ, రైట్? వార్లో ఖచ్చితంగా కొన్ని దెబ్బలు తింటాం, కొన్ని కింద పడతాం, మళ్ళీ లేస్తాం, తిరిగి కొడతాం. కనుక ఒక 5-6 ప్లేన్స్ కూలిపోవటంలో అఫ్కోర్స్ F-35 అంటే టోటల్లీ వాళ్ళు ఇంకెవరు వాళ్ళని ఏం చేయలేరు అనుకోవటం మాత్రం పొరపాటు, వాళ్ళకి తెలుసు, రైట్? కానీ ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ ఇంకా కొంతవరకు మిగిలి ఉండొచ్చు ఇరాన్లో, అందుకని కొన్ని మిసైల్స్ ఇంకా కొట్టగలుగుతున్నాయి, రైట్? సో మామూలు క్యాజువలిటీస్ జరుగుతాయి. అయ్యో పక్కన పెట్టేసిన అమెరికా ఉద్దేశం చూసుకుంటే ఓవరాల్ తను అనుకున్న ఉద్దేశాలు తీరిని, ఎక్సెప్ట్ ఒక్కటి ఏమిటి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఖచ్చితంగా ఓపెన్ ఉంచాలి. అప్పుడే ప్రపంచం అంతా తనని హర్షిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ప్రపంచం తన మీద ప్రెషర్ తీసుకుంది, నువ్వేదో ఇరాన్ కొట్టేస్తాను. సో ఇద్దరు ఏంటంటే ఇప్పుడు తెరకాటంలో చిక్కున్నారు. కాకపోతే నేను అనుకుంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీ వచ్చినప్పుడు ఆల్రెడీ ఇండియా ముందంజ వేస్తుంది, ఆల్ రైట్ ఆపండి అని చెప్తుంది. కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి, రైట్? ఇంకా ఆపాల్సిన యుద్ధం ఆపాల్సిందని. ఇరాన్ కూడా ఇంకా ప్రెషర్ తీసుకొస్తాను, వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, కొన్ని తప్పు అని సరే ప్రెషర్ కోసం ఏం చేస్తున్నారు, గల్ఫ్ కంట్రీస్ ఒక ఆయిల్ ఫీల్డ్స్ అరామ్కో అని ఇజ్రాయల్ కొడుతుంది, అది ఇది అని చెప్తున్నారు. కానీ ఓవరాల్ ఆయిల్ ఫీల్డ్ దగ్గర ఎప్పుడైతే అన్నారు మా ఆయిల్ ఫీల్డ్స్ ఏమైనా ముట్టుకుంటే మేము తిరిగి మీ సుమారు ఆయిల్ ఫీల్డ్ దగ్గర కొడతామనేసి, దాంతో ప్రపంచంలో సంక్షోభం ఏర్పడుతుంది. కనుక ప్రెషర్ చాలా విపరీతంగా ఉంది ప్రస్తుతానికి. ఈ ప్రెషర్ ఎన్నాళ్ళు అమెరికా ఆపగలుగుతుంది? ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆల్రెడీ విజిట్ చేసి మేము ఆలోచించుకుంటాం, మా కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి లిమిట్స్ ఉన్నాయి, లిమిట్స్లో ఏం చేయగలం మీకు అనేసి నాటో కంట్రీస్ రిలీజ్ అయింది. జపాన్ కూడా అదే అంటాం. మీరు ఒక క్లారిటీ ఇవ్వండి.
సో ఇరాన్ ఇంటర్నెట్ కేబుల్ను కూడా కట్ చేయబోతుంది. సో దీనివల్ల ప్రపంచానికి కూడా ఒక చాలా పెద్ద పెనుముప్పు కూడా పొంచి ఉంది అనేటువంటి కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా అది సాధ్యపడుతుందా? ఎస్, సాధ్యపడటానికి ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సముద్ర గర్భంలో ఉండే దాన్ని కట్ చేసే అంత క్యాపబిలిటీ ఉందంటారా ఇరాన్ ఫోర్స్? ఎస్, క్యాపబిలిటీ ఉంటుంది నేను అనుకోవటం. నా అనాలిసిస్ ప్రకారం అయితే వాళ్ళ దగ్గర ఆ క్యాపబిలిటీ ఉంటుంది. రైట్. ఓకే, ఆ కేబుల్ అది ఎక్కడ ఎటువైపు నుంచి వస్తుంది దాని గురించి కొంచెం డీటెయిల్గా ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్స్ నేను ఇమీడియట్గా చెప్పలేను కానీ, రైట్, ఆఫ్టర్ ఆల్ అంత ఈజీగా చెప్పగలిగితే ఓవరాల్ దీంట్లో ఉంటారు. బట్ సముద్ర భూగర్భంలో ఖచ్చితంగా ఉంది, అది సముద్ర గర్భంలో ఉంచారు, రైట్. కానీ ఏంటంటే అది అనుకున్నట్టుగా ఏ 10 feet కిందో 5 feet కిందో లేదు అది, రైట్. కొంత సర్టన్లీ సర్టన్ డెప్త్స్ పెడతారు, ఎందుకంటే దాని మీద షిప్ ఇంటర్ఫియరెన్స్, ఆ ఇంటర్ఫియరెన్స్ ఇవన్నీ జరగకుండా, డ్యామేజ్ అవ్వకుండా. కానీ ఏంటంటే ఆయిల్ తర్వాత నేను అనుకోవటం మీరు ఇష్యూ మంచిది చెప్పారు. ఆయిల్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రపంచం అంతటికి ఆయుల్ లాంటిది, ఆక్సిజన్ లాంటిది, రైట్. అది లేకపోవడం అవుతుంది, కొన్ని జీపీఎస్లు పనిచేయటం, కొన్ని కమ్యూనికేషన్స్ ఇవ్వటం, ఆర్డర్స్ కన్వే చేయగలగటం, ఇవన్నిట్లో ప్రాబ్లం వస్తాయి. ఇన్ని గల్ఫ్ కంట్రీస్ అన్ని, అటు పక్కన వెస్ట్ ఏషియా కంట్రీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, రైట్. తర్వాత యుఎస్ బేసెస్ ఉన్నాయి, రైట్. దో ఆఫ్ కోర్స్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఆల్టర్నేట్ పెట్టుకుంటారు. యుఎస్ దాంతో దెబ్బతిని చేతులెత్తుదని నేను అన్నాను, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర శాటిలైట్ కమ్యూనికేషన్స్ అయ్యి ఆల్టర్నేట్ కమ్యూనికేషన్ పెట్టుకుంటారు. కానీ ఇంటర్నెట్ కమ్యూనికేషన్తో బోల్డ్ బిజినెస్ పోతుంది. కంప్లీట్ దుబాయ్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న బిజినెస్లు ప్రపంచం అంతా, ఎందుకంటే ప్రపంచం అంతా బిజినెస్ చేస్తుంది ఫర్ ఆయిల్ ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్తో. సుమారు అన్ని కంట్రీస్ అందులో ఇన్వాల్వ్ ఎంతో కొంత. అదే కాకుండా దుబాయ్ లాంటి హబ్, అబుదాబి టూరిజం హబ్స్ ఇవన్నీ ఉన్నాయి. కనుక ఇంటర్నెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కానీ ఏంటంటే అది థ్రెటన్ చేస్తున్నాడు. కానీ ఎందుకంటే ఒకసారి కట్ అయిందంటే అఫ్కోర్స్ రిపేర్ చేయొచ్చు, కానీ రిపేర్ చేస్తానికి కొంత టైం పడుతుంది. కనుక తెలుసు, 2 టార్గెట్లు మనం చూసుకుంటే ఆయిల్ అంత ఇంపార్టెంట్ టార్గెట్ కాదు ఇంటర్నెట్. కాబట్టి బెదిరిస్తానికి ఇంటర్నెట్ కూడా నేను కొడతాను చెప్పిందల్లా చేస్తుంది. కరెక్ట్గా యుద్ధానికి ముందు గత సంవత్సరం జరిగిన టైంలో కూడా పెద్దగా ఇరాన్ స్పందించలేదు, అనుకున్నంత ధీటుగా కూడా రెస్పాండ్ కాలేదు. కానీ ఈసారి జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా ముందుగానే చెప్పింది, మా మీద అటాక్ చేస్తే ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేస్తాము, అటువైపు నుంచి వచ్చే షిప్స్ మీద అటాక్ చేస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం మనం ఆ పరిస్థితి చూస్తున్నాం. సో అలాగే ఖతార్లో ఉన్నటువంటి గ్యాస్ రిఫైనరీ మీద కూడా అటాక్ చేశారు. దానివల్ల ఇండియా కూడా ఇప్పుడు సఫర్ అయ్యే పరిస్థితి ఉంది. కేవలం ఇండియాకి సంబంధించిన కొన్ని షిప్స్ మాత్రమే వదిలేరు. అందుకు ప్రతిగా మన నుంచి కూడా వాళ్ళు మెడిసిన్స్ అవన్నీ కూడా తీసుకున్నారు. సో ఇరాన్ చెప్పిందల్లా కూడా చెప్పినట్టు చేస్తుంది. ఇక్కడ అమెరికానే చెప్పింది చేయలేకపోతుంది. అమెరికా మాట ఎవరు వినట్లేదు, అమెరికాని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అంతా కూడా ఇరాన్ ఒకవేళ నష్టపోయినా కూడా, డ్యామేజ్ అవుతున్నా కూడా ప్రపంచం దృష్టిలో ఏమో ఇరాన్ కాస్త అమెరికాని కంటే కూడా కాస్త చెప్పింది చేయగలుగుతుంది అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వగలుగుతుంది. అందులో అమెరికా ఇవ్వలేకపోతుంది. ఏమంటారు? నేటో సపోర్ట్ లేదు. కానీ రీసెంట్గా ఇప్పుడు ఏంటి, అమెరికాకు అది లుకింగ్ ఇన్వర్డ్, దాన్ని తిరిగి ఇంకొక 200 బిలియన్ రిలీజ్ చేయమని కాంగ్రెస్ని అడగబోతున్నారు, రైట్. ఎందుకంటే తనకు అమెరికాకు కూడాను యుద్ధం ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవటం గురించే నేటో 2 కారణాలు. ఒకటేమో రెవెన్యూ డబ్బు ప్రకారం మిగిలిన కంట్రీస్ సహాయపడాలని, రెండోది వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ నౌకలు కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, తిరిగి వాళ్ళకి సహాయపడాలని. సో ప్రస్తుతం అయితే అమెరికా కష్టమైన పరిస్థితుల్లోనే ఉంది. కాబట్టి కొన్ని ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్ దగ్గర, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ దగ్గర. సో కొన్ని ఎమర్జెన్సీ పవర్స్ వాడుకుని తన యుద్ధం మాత్రం కొనసాగిస్తాడు. కానీ నేను అనుకోవడం ఏంటంటే, కానీ ఇందులో యాక్చువల్లీ విలన్ ఎవరు చూడాలంటే, మనం ఈ యుద్ధంలో విలన్ అనుకోండి, మధ్య సెక్యూన్ అనుకోండి, వాటర్ అనుకోండి, ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ ఏదో విధంగా ఇరాన్ కంప్లీట్ ఇంకా నాశనం చేయాలి. వాళ్ళు ఛాన్స్ వదిలితే మటు ఆల్రెడీ కర్గ్ ఐలాండ్ మీద కొన్ని ఆయిల్ ఇన్స్టలేషన్ కాకపోయినా, అంటే అఫ్కోర్స్ ఆయిల్ పైప్ లైన్ కొట్టలేదని డిక్లేర్ చేశారు. కాకపోతే కొన్ని ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన ఆయిల్ కొన్ని బిల్డింగ్స్ కొట్టారు ఆల్రెడీ, రైట్. కొన్ని ఇరాన్కి ఏంటంటే పాసిబిలిటీస్ లుకింగ్ ఎట్, ఇదే మనకి ఛాన్స్ దొరికింది ఏదో విధంగా కంప్లీట్గా ఇరాన్ కూడా ఆల్రెడీ ఇజ్రాయెల్ తన ఎక్స్పాన్షన్ పాలసీ చూస్తున్నారు. మీరు లెబనాన్ దగ్గర ఆల్ రైట్ ఖచ్చితంగా హెజ్బుల్లాని కొట్టింది, వెనక జరుగుతుంది. కానీ సదర్న్ లెబనాన్లో ఆల్రెడీ కొంత ల్యాండ్ ఫోర్సెస్ కూడా మూవ్ చేస్తుంది ఇజ్రాయెల్. కనుక ఇజ్రాయెల్ ప్రెషర్ ఆల్రెడీ కొన్ని దేశాలు ఇంటర్నల్లీ అమెరికాలోనే అంటున్నారు, ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్లో పావు కింద అయిపోయిందా, ఇజ్రాయెల్ చెప్పినట్టు ఆడాల్సి వస్తుందా, ఇలాంటి ప్రశ్నలు లేవదీస్తుంది. కనుక ఈ తరుణంలో అంత ఈజీగా నిర్ణయం తీసుకుంటాడు ట్రంప్ అని నేను అనుకోను. ఏదో ఒక విధంగా ఎస్పెషల్లీ
ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ఎక్కువ అవటం మూలాన నేను అనుకోవటం కావచ్చు, ఇంకా ఒక 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, చెప్పలేం ప్రస్తుతానికి, యాజ్ ద సిచ్యుయేషన్ డెవలప్స్, రైట్. ఎన్నాళ్ళు తాగుద్దని కరెక్ట్గా చెప్పలేం, రైట్. కానీ నేను అనుకోవటం అంటే దీనికి ముందుకెళ్ళే మార్గం నేను అనుకోవటం ఏంటంటే సీజ్ ఫైర్ ఎప్పుడు అవుతుంది, నెగోసియేషన్స్. ఓన్లీ థింగ్ ఈజ్ నెగోషియేషన్స్కి ఎలాంటి ప్రెషర్ వస్తుంది ట్రంప్ మీద, ఎలాంటి ప్రెషర్ వస్తుంది ఇరాన్ మీద. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మన జయశంకర్ గారు కూడా మాట్లాడుతున్నారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్తో. మన ముక్కలమే కాదు, ఎందుకంటే మనం ఇద్దరు 2 దేశాలకి తెలిసిన వాళ్ళమే, 2 దేశాలకి మనకి శత్రుత్వం లేదు, ఒక విధంగా మిత్రత్వం ఉంది ఇజ్రాయెల్తో. ఇరాన్తో చూసుకుంటే వాళ్ళకి అవసరం ఉంది, మనకే అవసరం ఉంది. కనుక ఈ తరుణంలో ఏంటంటే మనమే కాకుండా ఇంకా కొన్ని దేశాలు, ఫిన్లాండ్ అంది, తర్వాత ఫ్రాన్స్ అంది, బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ సంధికి రెడీగా ఉన్నామని. కనుక ప్రపంచ దేశాల ప్రెషర్ ఇంకా పెరుగుతుంది. ఆ పెరిగే వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇమీడియట్గా క్లియర్ కట్గా చెప్పలేము యుద్ధం ఆగిపోతుందా లేదా. నేను అనుకోవడం నాటో కంట్రీస్ అయితే మటుకు మళ్ళీ ఖచ్చితంగా చెప్పగలను. నాటో కంట్రీస్ తిరిగి ఇందులో జాయిన్ అవడానికి, ఇమీడియట్గా జాయిన్ అవడానికి సంసిద్ధంగా లేవు ప్రస్తుతం అయితే. రెండోది ఇంటర్నెట్ కనెక్షన్స్ మీరు అన్నట్టుగా ఇమీడియట్గా అతను కట్ చేసి అంత బీభత్సం చేస్తాడని ఇరాన్ నేను అనుకోను, రైట్. కర్గ్ ఐలాండ్ కూడా ఫిజికల్గా ల్యాండింగ్ జరుగుద్దా అన్న ప్రశ్నకి నేను అనుకోవటం ఏంటంటే అంత క్లియర్ కట్ సత్తా లేదు, ఎందుకంటే క్యాజువల్టీస్ విల్ బి వెరీ హై, రైట్. సో నేను అనుకోవటం ఇంటర్నేషనల్ ప్రెషర్సే తిరిగి పనిచేస్తే అందరూ కలిసి ఒక ఉమ్మడిగా అమెరికా మీద, ఇరాన్ మీద డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రెషర్ పెట్టి ఈ ఇద్దరిని తిరిగి ఖతార్ అవ్వచ్చు, ఒమాన్ అవ్వచ్చు, నాకు తెలియదు ప్రస్తుతానికి బ్యాక్ హ్యాండ్ ఏమేమి జరుగుతున్నాయో, ఏవి కొన్ని దేశాలు కలిసి వాళ్ళిద్దరిని ఒక అగ్రిమెంట్కి, సీజ్ ఫైర్కి ముందు మార్గం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే లెఫ్టినెంట్ జనరల్ రామచంద్రరావు గారు చెప్తున్నట్టుగా. సో అమెరికా అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం కొంత ఇబ్బంది పడుతుంది, అయినా కూడా సో మళ్ళీ కూడా నిధులను తెచ్చుకొని నాటో దేశాలు ఒకవేళ పార్టిసిపేట్ చేయకపోయినా కూడా సో ఎలా అయినా సరే ఇరాన్ మీద యుద్ధాన్ని కొనసాగిస్తారు. అయితే మరొక వైపు కూడా మిగిలిన దేశాలన్నీ కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఎట్టకేలకు ఇరాన్ను సీజ్ ఫైర్కు ఒప్పించే ప్రయత్నం జరుగుతుంది. అది ఎంతకాలం అనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేనటువంటి పరిస్థితి అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? సో అమెరికా ఇప్పుడు ఏకాగ్గా మారిందా? అమెరికా ఇప్పుడు ప్రపంచం ముందు దోషిగా నిలబడబోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.